కొండ సురేఖకి మంత్రి పదవి ఉండబోతుందా ఊడుతోందా? ఇదంతా ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న చర్చ. కానీ ఈ రోజు కొండ సురేఖ వెళ్లి సోనియా గాంధీని ఆవిడతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని కలవడం అయితే జరిగింది. ఏదైతే కొన్ని రోజులుగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. అలా గనక జరిగిన తరువాత కొండా సురేఖ మంత్రి పదవి, జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి పోయేలా ఉన్నాయి అని మొత్తం మీడియా గాని, రాజకీయ విశ్లేషకులు గాని కోడే కూశారు. అయితే ఈ సందర్భంలో ఎక్కడ స్పందించని కొండా సురేఖ ఈ రోజు వెళ్లి వీళ్ళని కలవడం అయితే రాజకీయ చర్చలు అయితే లేవనెత్తాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు కొండా సురేఖ దీని మీద ఎన్ని వ్యాఖ్యలు వచ్చినా ఎప్పుడు బయటికి స్పందించలేదు. కానీ ఈ రోజు డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి అధిష్టానాన్ని కలిశారు. అంటే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కొండా సురేఖ. ఈ టైంలో వీళ్ళని కలవడం అయితే జరిగింది. అసలు కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారు అనే వార్తలు ఎందుకు వచ్చాయి అంటే కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ మీద కొంచెం గుస్సాగా ఉన్నారు. ఎందుకు అంటే ఆ మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీ, ముఖ్యంగా సమంత మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. సినీ ఇండస్ట్రీని ఒక్కసారి కుదిపేశాయి. ఆ విషయంలో క్రమశిక్షణ లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతుంది కొండా సురేఖ అన్నట్లు పార్టీ అధిష్టానం భావించి రానున్న మంత్రివర్గ విస్తరణలో ఆమె మంత్రి పదవిని తొలగించాలి అనుకున్నారు. కాకపోతే కొండా సురేఖ ఈ రోజు వెళ్ళి అక్కడ కొంచెం సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారంట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను లాస్ట్ టైం మన పార్టీ గెలవడానికి కానీ అక్కడ సీట్లు రావడానికి కానీ నేను నా భర్త ఎంతగానో కృషి చేశామని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. కాకపోతే అక్కడ నాయకులు, అక్కడ ముఖ్య నేతల వాదన వేరేలా ఉంది. ఆవిడ అందరి నియోజకవర్గ పనులలో వేలు పెడుతున్నారని, లేకపోతే కొంతమందితో విభేదాల్లో వస్తున్నాయని, అంతేకాదు కొంతమంది వ్యాపారాలు కానీ ఏదన్నా కొంచెం ఇవ్వాలి, మాకు అందులో ఎంతో కొంత కమిషన్ ఇవ్వాలి అనేది ఆవిడ మాట్లాడుతున్నారు అని కూడా అక్కడ ముఖ్య నేతలు డైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏదైతే నోరు పారేసుకొని మాట్లాడడం, అందరి పనుల్లో వేలు పెట్టడం లాంటివి కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. సో అందుకే చాలా రోజుల నుంచి ఆ మంత్రి పదవి పోతుంది, తీసేస్తున్నారు అనే వాదనలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక కంక్లూజన్ రాబోతుంది. ఎందుకంటే ఈ రోజు ఆవిడ వెళ్ళి కలిశారు. మరి ఏం జరిగిందో ఏంటో అక్కడ భేటీ అయితే మంచిగా జరిగింది అని కొండా సురేఖ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఏం జరుగుతుంది, నిజంగానే మంత్రి పదవి ఉంటుందా ఊడబోతుందా అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది.